ఎప్పుడైతే మన నోటిలోకి మనం తీసుకున్న ఆహారము స్లోగా జీర్ణాశయంలోకి ప్రవేశించినప్పుడు జీర్ణాశయం లోపల మనకి ఒక HCl అనేటువంటిది ఆహారంతో కలవడం జరుగుతుంది. ఎప్పుడైతే HCl ఆహారంతో కలుస్తుందో ఆ ఆహారంలో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు అనేటువంటివి ఈ ఆమ్ల స్థితిలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎప్పుడైతే ఆహారంతో కలుస్తుందో ఆమ్ల స్థితిలో ఉన్నప్పుడు చిన్న చిన్న సూక్ష్మజీవులు అనేటువంటివి ఈ ఆమ్ల స్థితిలో చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా HCl అనేటువంటిది ఆహారంతో కలిసిపోతుంది. మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఎప్పుడైతే ఆహారం లేట్గా తీసుకున్నప్పుడు జీర్ణాశయం అనేటువంటిది కంటిన్యూస్గా HClని స్రవిస్తూనే ఉంటుంది. ఈ HCl యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎప్పుడైతే పెరుగుతుందో, HCl యొక్క గాఢత ఎప్పుడైతే మన జీర్ణాశయంలో పెరుగుతుందో మనకి కడుపులో మంట అనేటువంటిది రావడం జరుగుతుంది. ప్రతిరోజు కనుక ఆహారం ఆలస్యంగా తీసుకున్నట్లయితే ప్రతిరోజు జీర్ణాశయ గోడలు అనేటువంటివి HCl యొక్క ఆమ్ల స్థితికి గురయ్యి అక్కడ మనకి పుండులాగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థలో జీర్ణాశయం లోపల పుండు ఏర్పడుతుందో ఆ పుండునే మనం అల్సర్ అని పిలవడం జరుగుతుంది. సో సమయానికి ఆహారం తీసుకునేటువంటిది ఇంపార్టెంట్ విషయం అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఇక్కడ HCl అనేటువంటిది ప్రాథమికంగా ఆహారంతో కలిసి ఉన్నటువంటి సూక్ష్మక్రిములని చంపడానికి ఉపయోగపడుతుంది. కానీ మనకు ఆలస్యంగా ఆహారం తీసుకున్న కారణంగా ఈ HCl కారణంగా మనకు అల్సర్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది.